మన జీవితంలో మహాభారతం ఒక యుద్ధం కథ మాత్రమే కాదు, మన జీవితానికి మార్గం చూపే గొప్ప గ్రంథం. ఈ మహాకావ్యంలో ప్రతి పాత్ర, ప్రతి సంఘటన మన జీవితానికి ఒక గొప్ప పాఠం చెబుతుంది. ధర్మం గురించి మాట్లాడితే యుధిష్ఠిరుడు మనకి గుర్తుకు వస్తాడు. ఎంత కష్టాలు వచ్చినా ధర్మాన్ని విడిచిపెట్టకుండా నిలబడాలని ఆయన జీవితం చెబుతుంది. కర్తవ్యం గురించి ఆలోచిస్తే అర్జునుడు మనకు ఉదాహరణ. మన బాధ్యతలను భయపడకుండా చేయాలని ఆయన కథ మనకు నేర్పుతుంది. మంచి స్నేహం అంటే కృష్ణుడు మరియు అర్జునుడి బంధం. స్నేహితుడు కేవలం తోడుగా ఉండేవాడు కాదు, సరైన దారిలో నడిపేవాడే నిజమైన స్నేహితుడు. అహంకారం ఎంత ప్రమాదమో దుర్యోధనుడు కథ మనకు తెలియజేస్తుంది. గర్వం మనిషిని నాశనానికి దారితీస్తుంది. మహాభారతం చూపిస్తుంది. అందుకే మహాభారతం పురాతన కథ మాత్రమే కాదు, మన జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పే శాశ్వత మార్గదర్శకం. ధైర్యం, త్యాగం గురించి చెప్పాలంటే అభిమన్యుడు మనకు గొప్ప ఉదాహరణ. చిన్న వయసులోనే అతను చూపిన సాహసం మనకు స్ఫూర్తి. ఇలా మహాభారతం మనకు ఒక గొప్ప సత్యం చెబుతుంది. జీవితం ఒక యుద్ధం లాంటిది. అందులో ధర్మం, సహనం, ధైర్యం ఉంటేనే మనిషి నిజమైన విజయాన్ని పొందగలడు. అందుకే మహాభారతం పురాతన కథ మాత్రమే కాదు, మన జీవితాన్ని శాశ్వతంగా మార్గం చూపే అమూల్యమైన జ్ఞాన సంపద. ఇప్పుడు మన జీవితంలో కర్తవ్యం మనం ఎలా నిర్వర్తించాలో చూద్దాం. కర్తవ్యం మన జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. అర్జునుడు కూడా ఒక సమయంలో సందేహంలో పడ్డాడు. కురుక్షేత్ర యుద్ధంలో తన వారితో యుద్ధం చేయాలా లేదా అని అయోమయంలో నిలిచిపోయాడు. అప్పుడు కృష్ణుడు అతనికి గొప్ప ఉపదేశం చేశాడు. మన కర్తవ్యం ధర్మం కోసమైతే భయపడకుండా చేయాలని చెప్పాడు. ఆ ఉపదేశం తర్వాత భగవద్గీతగా ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది. అందుకే మన జీవితంలో కూడా సందేహాలు వచ్చినప్పుడు ధర్మ మార్గాన్ని ఎంచుకొని మన కర్తవ్యాన్ని నిబద్ధతతో చేయాలి. ఆయన చెప్పిన మాటలు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేశాయి. మన కర్తవ్యం ధర్మం కోసమైతే భయం, సందేహం మనల్ని ఆపకూడదు. ఆ ఉపదేశం తర్వాతే భగవద్గీత ఆవిర్భవించింది. ఇది మన జీవితానికి చెప్పే సందేశం ఏమిటంటే, ఎంత కష్టాలు వచ్చినా మన బాధ్యతలను నిజాయితీగా, ధైర్యంగా చేయాలి. ఎందుకంటే కర్తవ్యం చేసిన వారికే నిజమైన విజయం లభిస్తుంది. మన జీవితంలో కూడా ఎన్నో సందేహాలు వస్తాయి, ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. కానీ అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అర్జునుడిలా ధైర్యంగా నిలబడి ధర్మ మార్గంలో మన కర్తవ్యాన్ని చేయాలి. ఎందుకంటే కర్తవ్యాన్ని నిజాయితీగా చేసిన వారికే చివరికి విజయం వస్తుంది. మానవ జీవితంలో ధర్మం యొక్క ప్రాముఖ్యతను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధర్మం మనిషి జీవితానికి ఆధారం. మహాభారతంలో ధర్మానికి ప్రతీకగా నిలిచినవాడు యుధిష్ఠిరుడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయన ఎప్పుడూ నిజం మరియు ధర్మాన్ని వదలలేదు. రాజ్యాన్ని కోల్పోయినా, అరణ్యవాసం అనుభవించినా ఆయన ధర్మ మార్గం నుంచి ఎప్పుడూ తప్పలేదు. అందుకే ఆయనను ధర్మరాజు అని పిలిచారు. ఈ కథ మనకు చెప్పే గొప్ప సత్యం ఏమిటంటే, జీవితంలో కష్టాలు రావచ్చు, సమస్యలు ఎదురవ్వచ్చు, కానీ నిజం మరియు ధర్మాన్ని వదలకపోతే చివరికి విజయం మనదే అవుతుంది. ధర్మం ఉన్న చోటే నిజమైన గౌరవం, శాంతి మరియు విజయం ఉంటాయి. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. తాత్కాలికంగా అధర్మం గెలిచినట్టు కనిపించవచ్చు, కానీ చివరికి గెలిచేది ఎప్పుడూ ధర్మమే. మన జీవితంలో కూడా ధర్మాన్ని అనుసరిస్తే విజయం ఆలస్యంగా వచ్చినా ఖచ్చితంగా మనదే అవుతుంది. మానవ జీవితంలో అహంకారం ఎంత ప్రమాదకరమో తెలుసుకుందాం. అహంకారం మనిషిని నాశనానికి తీసుకెళ్లే అత్యంత ప్రమాదకరమైన గుణం. మహాభారతంలో దానికి ఉదాహరణగా నిలిచినవాడు దుర్యోధనుడు. అతనికి శక్తి ఉంది, సంపద ఉంది, సైన్యం కూడా ఉంది. కానీ ఒక తప్పు గుణం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అది అహంకారం. తన గర్వం వల్ల సత్యం చెప్పిన వారిని కూడా వినలేదు. సమాధానానికి వచ్చిన అవకాశాలను కూడా వదిలేశాడు. చివరికి ఆ అహంకారమే అతన్ని యుద్ధానికి తీసుకెళ్లి పూర్తి నాశనానికి దారి తీసింది. ఈ కథ మనకు చెప్పే పాఠం ఏమిటంటే, అహంకారం ఎంత గొప్ప మనిషినైనా ఒకరోజు కూల్చేస్తుంది. అందుకే జీవితంలో
వినయం ఉన్న చోటే నిజమైన గౌరవం, విజయాలు ఉంటాయి. మొదట మనిషికి బలం ఇచ్చినట్టు అనిపిస్తుంది అహంకారం, కానీ చివరికి అదే అతని పతనానికి కారణమవుతుంది. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యం చెబుతుంది. అహంకారం ఉన్న చోట శాంతి ఉండదు, విజయం కూడా నిలవదు. అందుకే జీవితంలో గర్వం కాదు, వినయమే మనిషిని నిజమైన మహానుభావుడుగా మానవ జీవితంలో మంచి స్నేహం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకుందాం. మంచి స్నేహం జీవితంలో మనకు లభించే గొప్ప వరం. మహాభారతంలో నిజమైన స్నేహానికి గొప్ప ఉదాహరణ కృష్ణుడు మరియు అర్జునుడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు సందేహంతో, బాధతో నిలిచిపోయినప్పుడు అతనికి ధైర్యం ఇచ్చింది కృష్ణుడి స్నేహమే. కేవలం తోడుగా ఉండటం మాత్రమే కాదు, సరైన మార్గం చూపడం, కష్ట సమయంలో నిలబడటం, అదే నిజమైన స్నేహం. అర్జునుడికి కృష్ణుడు ఇచ్చిన ఉపదేశం తర్వాత ప్రపంచానికి మార్గదర్శకమైన భగవద్గీతగా మారింది. ఈ స్నేహం మనకు చెప్పే గొప్ప పాఠం ఏమిటంటే, నిజమైన స్నేహితుడు మనతో నవ్వేవాడు మాత్రమే కాదు, మన జీవితాన్ని సరైన దారిలో నడిపేవాడు. స్నేహం మనిషి జీవితాన్ని అందంగా మార్చే బంధం. ఈ స్నేహం మనకు ఒక గొప్ప సత్యం చెబుతుంది. నిజమైన స్నేహితుడు మన తప్పులను చెప్పేవాడు, మనకు ధైర్యం ఇచ్చేవాడు, మన జీవితాన్ని సరైన దారిలో నడిపేవాడు. అందుకే జీవితంలో ఒక నిజమైన స్నేహితుడు ఉంటే అది దేవుడు ఇచ్చిన గొప్ప వరం. మానవ జీవితంలో ధైర్యం మరియు నిబద్ధత యొక్క ప్రాముఖ్యతను మనము తెలుసుకుందాం. ధైర్యం, నిబద్ధత ఈ రెండు గుణాలు ఉన్నవారే నిజమైన వీరులు. మహాభారతంలో ఈ గొప్ప గుణాలకు ప్రతీకగా నిలిచిన వాడు అభిమన్యుడు. చిన్న వయసులోనే కురుక్షేత్ర యుద్ధంలో అతను చూపించిన సాహసం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. చక్రవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో మాత్రమే తెలిసినా ధర్మం కోసం, తన కర్తవ్యం కోసం భయపడకుండా యుద్ధంలోకి అడుగుపెట్టాడు. అనేక మంది మహాయోధులతో ఒంటరిగా పోరాడుతూ అతను చూపిన ధైర్యం, నిబద్ధత ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయింది. అభిమన్యుడు మనకు చెప్పే గొప్ప పాఠం ఏమిటంటే, విజయం కంటే గొప్పది ధైర్యంగా, నిబద్ధతతో మన కర్తవ్యాన్ని చేయడం. అందుకే అతని త్యాగం ఈ రోజుకి మనకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ధైర్యం అంటే ఏమిటి? భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా కూడా ముందుకు అడుగు వేయటం. ఒంటరిగా అనేక మహాయోధులతో పోరాడుతూ అతను చూపించిన నిబద్ధత, త్యాగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అతని యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినా అతని ధైర్యం, అతని త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. జీవితంలో విజయం కంటే గొప్పది ధైర్యంగా, నిజాయితీగా మన కర్తవ్యాన్ని చేయడం. అందుకే అభిమన్యుడు ఈ రోజుకి యువతకు స్ఫూర్తి. మానవ జీవితంలో జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. జ్ఞానం మనిషి జీవితాన్ని మార్చే గొప్ప శక్తి. కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు సందేహంతో, బాధతో నిలిచిపోయినప్పుడు అతనికి మార్గం చూపినవాడు కృష్ణుడు. ఆ సమయంలో కృష్ణుడు చెప్పిన గొప్ప ఉపదేశమే భగవద్గీత. ఈ గీతలో జీవితం గురించి గొప్ప సత్యాలు ఉన్నాయి. మన కర్తవ్యం చేయాలి, ఫలితాల గురించి ఆందోళన పడకూడదు, ధర్మ మార్గంలో నడవాలి. అందుకే భగవద్గీత కేవలం ఒక గ్రంథం కాదు, మన జీవితాన్ని ఎలా జీవించాలో మార్గం చూపే శాశ్వత జ్ఞానం. ఈ రోజుకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భగవద్గీతను జీవన మార్గదర్శకంగా అనుసరిస్తున్నారు. జీవితంలో చాలా ప్రశ్నలు వస్తాయి. ఏది సరైన మార్గం, ఏది మన కర్తవ్యం? ఇలాంటి సందేహాల మధ్య నిలిచినప్పుడు మనకు మార్గం చూపే జ్ఞానం మహాభారతంలో ఉంది. భగవద్గీత మనకు ఒక గొప్ప సందేశం చెబుతుంది. మన కర్తవ్యాన్ని నిబద్ధతతో చేయాలి, ఫలితాల గురించి ఆందోళన పడకూడదు, ధర్మ మార్గంలో నడవాలి. అందుకే భగవద్గీత కేవలం ఒక పుస్తకం కాదు, జీవితాన్ని అర్థం చేసుకునే శాశ్వత జ్ఞానం. ఆ జ్ఞానం మన జీవితానికి వెలుగు చూపే దివ్య మార్గదర్శకం. ఇలా మహాభారతం కేవలం ఒక పురాతన కథ కాదు, మన జీవితాన్ని ఎలా జీవించాలో మనకు మార్గం చూపే మహాగ్రంథం. ధర్మం, కర్తవ్యం, స్నేహం, ధైర్యం, జ్ఞానం ఈ విలువలన్నీ మన జీవితాన్ని మంచి దారిలో నడిపిస్తాయి.